లేచిండ్రు నిద్ర లేచిండ్రు పంకపాటోళ్ళు దద్దరిల్లింది ఏపీ రాష్ట్రం. కూటమి సర్కార్ వచ్చినప్పటికేంచి ఆ ముచ్చట ఈ ముచ్చట మీద జగనన్న ఒక్కడే ఓ మైకును ముంగడ పెట్టుకొని మాట్లాడుడు తప్పితే పంకపాటి లీడర్లందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసుడు, సర్కారు మీద కారెడ్డాలాడు, కారం తిన్నట్టు గరమవుడైతే అస్సలే చూడలేదు. లగి 6 నెలలల్లా ఇన్నాళ్ళకి గడిదిక్క ఆలోచనలు చేసినట్టున్నారు పంకపాటోళ్ళు. ఇవాళ గాలి వేసిన నిరసనలతోటి కూటమి సర్కారుకు షాక్ కొట్టిందనుకో రాదుండ్రి. నమ్మి నానబొత్తే పుచ్చిబుర్రలైనట్టు నమ్మి ఓట్లెత్తే జనాల నెత్తిమిన్నే చేయి పెడతావా? ఫ్యాన్ పార్టీకి ఓటేయకుండా బంద్ చేసి మరి నీకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసుకునే పరిస్థితి కూడా లేకుండా చేయబడితివి. ఏసి ఇచ్చేస్తే ఏడ బిల్లు ఎక్కువ వస్తుందో అని భయపడేటట్టు ఎత్తివి జనాలను. ఒక్కటా రెండా 15,485 కోట్ల కరెంటు ఛార్జీల బరువు పెట్టబడితివి పబ్లిక్ మీద. 6 నెలలకే గంతగానం దమ్ముకొచ్చిందా అని రాష్ట్రం మొత్తం నిరసనలతోటి ఓ ఊపిండ్రి అలా పంకపాటోళ్ళు. కరెంటు బిల్లులు పెంచా అని అధికారంలోకి వచ్చిన 6 నెలలకే గా మాట తప్పిండు బాబు అని గరమైండు గుడివాడ అమర్నాథ్ అన్న. మేము సంపద సృష్టిస్తాం, రేట్లు పెంచాం, నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం, విద్యుత్ని ఏ రకంగా మీరే తయారు చేసుకోగలరో దానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం అని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. సరే మేము 9 సార్లు పెంచాం కాబట్టి మేము అపోజిషన్లో ఉన్నాం అనుకుందాం. పోనీ వాళ్ళు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే, వాళ్ళు ఎలాగా నిజాలు చెప్పరు, అప్పుడు ఆయన చెప్పిందే నిజం అనుకుంటే 9 సార్లు పెంచామని అనుకుంటే అందుకని మేము ప్రతిపక్షంలో వచ్చాం అనుకుంటే మరి నువ్వేం చెప్పొచ్చావు? నువ్వు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు నువ్వు అధిక భారం వేసేస్తే ప్రజల మీద. కరెంటు ఛార్జీలు తగ్గించేదాకా వెనుకకు తగ్గేదేలే అని అనకొచ్చిండు అంబటి రాంబాబు అన్న. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఇదంతా జగనన్న పాలన పాపమే అని కౌంటర్లు ఇస్తున్నారు సర్కారోళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, 5 సంవత్సరాల అస్తవ్యస్త పాలనా విధానాలు విద్యుత్ రంగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా అవసరం లేకపోయినా అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేయడం, చౌకగా వస్తున్న విద్యుత్ ఉత్పత్తిని కాదని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటును కొనిన కారణంగానే మొత్తం విద్యుత్ రంగమే అస్తవ్యస్తంగా మారింది. నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది. 2022-24 మధ్య 19,884 కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా? ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఈఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈ రోజున నీవు ధర్నాకు పిలవడం సిగ్గుచేటు. నీ అవ్వ గీళ్ళ పాపం అని గాళ్ళంటారు, గాళ్ళ పాపం అని గీళ్ళంటారు. షెల్లె షర్మిలక్కనేమో గీళ్ళిద్దరు పాపం అంటది. మీ ఎవ్వల్ది పాపం కాదు, మాదే పాపం. రాజకీయ లీడర్లు ఇచ్చే లంచాలు తీసుకొని ఓట్లేసే మాదే పాపం. 5 ఏళ్లు అధికారం ఇస్తే అభివృద్ధి గురించి కాకుండా అనవసర పంచాదులు పెట్టుకుంటా కాలం గడిపే మీ అసొంటి రాజకీయ లీడర్లను నమ్మే మా అసొంటి పబ్లిక్దే పాపం అని మస్తుగా గరమైతున్నారు ఏపీ పబ్లిక్. ఇక చూడాలే మరి కరెంటు ఛార్జీల పంచాది ఏపీలో ఇంకెంత పెద్దగా అవుతుందో.